అనుకున్నాను ఇంత చీప్గా వేరే ఎవ్వరూ బిహేవ్ చెయ్యరని. అయితే నన్ను కొట్టడానికి చెంచాగాళ్ళని పంపించింది నువ్వే అన్నమాట. రేయ్, నలుగురిని కొట్టగానే హీరో అనుకుంటున్నావా? నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు. నీ వల్ల చేతకాకే గదా వీళ్ళని పంపించు. పాపం బాగా దెబ్బలు తిని పారిపోయారు వెధవులు. ఎక్కువ చేస్తున్నావు హరి. ఈ ప్లాన్ ఫెయిల్ అయిందని చేతులు కట్టుకుని కూర్చునే రకం కాదు నేను. రాయ్, అసలు మా మీద నీ కోపం ఏంట్రా? లక్ష్మి కూడా ఎవరితోనూ తగాదాలు పెట్టుకోదు. వర్క్ విషయంలో తను 100% ఎఫర్ట్ పెడుతుంది. అసలు మా మీద ఎందుకురా ఇంత కక్ష సాధిస్తున్నావు? ఎందుక 100% ఎఫర్ట్ పెడుతుంది అన్నావుగా. తన వల్లే మా నాన్న దృష్టిలో నేను ఒక దద్దమ్మని చేతగానివన్నైపోయాను. ఆ లక్ష్మి వల్లే ఆఫీస్లో నాకు గౌరవం లేకుండా పోతుంది. నేను ఎండి పొజిషన్లో ఉన్నా సరే లక్ష్మికిచ్చిన విలువ కూడా నాకెవ్వరూ ఇవ్వకుండా చేస్తుంది. వేరే కంపెనీ పెట్టుకుని డెవలప్ అవుదామంటే నువ్వు లోన్ రిజెక్ట్ చేశావు. అప్పుడు అర్థమైందిరా మీ ప్లాన్. మా నాన్న దృష్టిలో గుడ్ అనిపించుకుని ఫైనాన్షియల్గా మమ్మల్ని దెబ్బతీసి ఆ తర్వాత మా కంపెనీని దోచుకోవాలని చూస్తున్నారని. రే, కానీ అశ్విన్ ఉండగా అది జరగదుగాక జరగదు. రే, అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏదేదో ఊహించుకొని ఏ పాపం తెలియని మా మీద కక్ష సాధిస్తున్నావు. అయినా మీ కంపెనీని కొల్లగొట్టాలని మాకెందుకుంటుందిరా? మీ కంపెనీ అంటే లక్ష్మికి చాలా గౌరవం. అన్నం పెట్టిన కంపెనీ అని మీ కంపెనీని దేవాలయంలా భావిస్తుంది. అంతేకాదు, ఆ కంపెనీ ఓనర్స్గా మీరు బాగుండాలని కోరుకుంటుందిరా లక్ష్మి. అంతకు మించి మీ కంపెనీ పట్ల వేరే ఏ ఉద్దేశం లేదు. చూడు, ఇంకొక్కసారి నువ్వు గనక లక్ష్మిని ఇబ్బంది పెట్టావని తెలిసిందా, ఈసారి మాత్రం నిన్ను వదిలేదే లేదు. ఇక మీద ఆ ఛాన్స్ లేదులే. ఎందుకంటే తను ఆఫీస్కి రాదు కదా. ఏంటి? లక్ష్మి ఆఫీస్కి రాదా? ఎందుకు? ఎందుకంటే నేను తనని జాబ్లోంచి తీసేశాను. నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్. నువ్వు ఇలా బయట తిరుగుతున్నావంటే దానికి కారణం లక్ష్మి ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్. లేదంటే నువ్వు ఈ పాటికి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి. ఏంటి? నేను జైలుకి వెళ్ళకూడదని లక్ష్మి నా కోసం ఉద్యోగం వదులుకుందా? లేదు, తను వదులుకోలేదురా. నేనే వదులుకునేలా చేశాను. నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చేయి. ఈ విషయం నీతో చెప్పలేదా? కనీసం ఇలాంటి విషయాలు కూడా నీతో షేర్ చేసుకోలేదంటే నువ్వెంత వీక్ అయిన భర్తవో అర్థమవుతుంది. అయినా నీలాంటి వేస్ట్ ఫెలో భర్తగా వస్తే తను మాత్రం ఏం చేస్తుందిలే. ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్డున పడాల్సిందేగా. నీలాంటి వాడికి ఒంటి మీద పడే దెబ్బలు సరిపోవురా. మనసు మీద కొట్టబోయే దెబ్బ ఇంతకంటే గట్టిగా తగులుతుంది. రేయ్, వీడు మామూలోడు కాదన్నావు. నేను కొట్టిన చిన్న దెబ్బకే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడేమంటావు? ఎండ్ మూమెంట్లో భలే ట్విస్ట్ ఇచ్చారు సార్. నేను ఈ క్లైమాక్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతైనా మీరు గ్రేట్ సార్.
రై. రేయ్, ఈ ప్రపంచంలో మీలాంటి భార్యాభర్తలు ఎవరూ లేరని పిచ్చావు కదరా. నీ భార్య నీ దగ్గర చాలా విషయాలు దాస్తుందిరా. ఇంకా నీ భార్య ఏమేం దాచిందో ఏంటో తర్వాత కాంపిటీషన్గా ఎవరినైనా తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. రేయ్, నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చెయ్యి. ఇంత జరిగినా నీకు పొగరు తగ్గలేదారా? నన్నే పీక నొక్కి చంపాలనుకుంటావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా.